నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ప్లేలిస్ట్‌లో మన ఛానల్‌లో కనుక చూసినట్లయితే ఎంపీహెచ్‌డబ్ల్యూ సెకండ్ ఇయర్ వాళ్ళకి మనం కంప్లీట్‌గా 11 చాప్టర్స్ కంప్లీట్ చేశాము. సిలబస్ వైస్‌గా 12థ్ చాప్టర్ అనేటువంటిది ఈరోజు చెప్పబోతున్నాము. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఈవెన్ నర్సింగ్ స్టూడెంట్స్‌కి కావచ్చు, ఏఎన్ఎం స్టూడెంట్స్‌కి కావచ్చు. కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేసి ఇవ్వడం జరిగింది. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్‌లో మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి వీడియో అనేటువంటిది స్కిప్ చేయకుండా చూడండి. ప్లస్ ఏంటంటే మీరు ఈ వీడియో వింటూ నోట్స్ రాసుకున్నట్లయితే కనుక మీకు ఈజీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఒకసారి వీడియో అర్థం కాకపోయినట్లయితే కనుక మళ్ళీ మళ్ళీ చూసినట్లయితే లేదా స్లో డౌన్ చేసుకుంటూ చూసినట్లయితే కనుక మీకు కంప్లీట్‌గా గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ డిస్ప్లే చూడండి. యూనిట్ నెంబర్ 12 మెడికేషన్స్ యూజ్డ్ ఇన్ మిడ్వైఫరీ అనేటువంటి చాప్టర్ మనం చెప్పుకోబోతున్నాము. తెలుగులో ప్రసవ శాస్త్రంలో వాడేటువంటి మందులు. మెయిన్‌గా మిథర్జిన్ కావచ్చు, ఆక్సిటోసిన్ కావచ్చు, మెయిన్ ఇంజెక్షన్స్ అనమాట. ఇవి కామన్‌గా యూజ్ చేసేటివి. ఇందులో మిథర్జిన్ గురించి మనం ఫస్ట్ చెప్పుకుందాము. ఈ మిథర్జిన్ ఇంజెక్షన్ అనేటువంటిది డెలివరీ టైంలో యూజ్ చేస్తూ ఉంటాము. చైల్డ్ బర్త్ జరిగిన తర్వాత పోస్ట్ పార్టమ్ హిమరేజ్. పోస్ట్ పార్టమ్ అంటే ఆఫ్టర్ డెలివరీ, హిమరేజ్ అంటే బ్లీడింగ్ అనమాట. సో డెలివరీ తర్వాత బ్లీడింగ్ అనేటువంటిది ఎక్కువగా అవ్వకుండా ఉండడానికి మిథర్జిన్ ఇంజెక్షన్ అనేటువంటిది కామన్‌గా యూజ్ చేస్తూ ఉంటాము. ఈ మెథర్జిన్ ఎలా వర్క్ చేస్తుంది అంటే యూటరైన్ మజిల్స్ని సంకోచింపజేస్తాయి అన్నమాట. సంకోచింపజేసి బ్లీడింగ్ అనేటువంటిది ఎక్కువ కాకుండా ఆపుతుంది. డెలివరీ టైంలో ఏమవుతుంది, కామన్‌గా యూటరైన్ మజిల్స్ అనేటువంటివి వ్యాకోచింపబడి ఉంటాయి కదా, అప్పుడు బ్లడ్ లాస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మిథర్జిన్ ఇచ్చినాం అనుకోండి కొంచెం సంకోచింపబడి బ్లడ్ లాస్ తగ్గిపోతుందన్నమాట. పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అంటే ఆఫ్టర్ డెలివరీ, అడ్మినిస్ట్రేడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్. చైల్డ్ బర్త్ అంటే బేబీ ఎప్పుడైతే బర్త్ జరుగుతుందో ఆఫ్టర్ డెలివరీ వెంటనే ఈ మిథర్జిన్ ఇంజెక్షన్ అనేటువంటిది ఇస్తామన్నమాట. అంటే ఎక్కువ బ్లీడింగ్ కాకుండా ఉండడాని కోసమని. యూజ్ టు కంట్రోల్ మేనేజ్ హెవీ బ్లీడింగ్ ఫాలోయింగ్ ద డెలివరీ. కొంతమందికి అన్నోయింగ్లీ అబార్షన్ జరుగుతుంది. సో అబార్షన్ జరిగిన తర్వాత కూడా డిఐన్సీ అనేటువంటిది అంటే డైలటేషన్, క్విటేషన్ కావచ్చు, లోపల క్లీనింగ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది ఫారెన్ బాడీ కిందనే కాబట్టి కంపల్సరీ క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టైంలో కూడా బ్లీడింగ్ అనేటువంటిది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆఫ్టర్ అబార్షన్, మిస్క్యారేజ్. కాబట్టి ఆ టైంలో కూడా మిథర్జిన్ ఇంజెక్షన్స్ అనేటువంటివి యూజ్ అవుతాయి. మిథర్జిన్ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే యూజ్ చేయాల్సినటువంటి ఇంజెక్షన్. అంతేకాకుండా కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో బీపీ కావచ్చు, ప్రీ ఎక్లాంప్షియా, హైపర్ టెన్షన్ కావచ్చు, ప్రీ ఎక్లాంప్షియా కండిషన్స్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రీ ఎక్లాంప్షియా అనే వర్డ్ మీకు అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రీవియస్ యూనిట్స్లో ఈ వర్డ్స్ గురించి వచ్చింది, కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అని. సో ఆ టైంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ వీడియోస్ మీకు చూసినట్లయితే కనుక ప్రీ ఎక్లాంప్షియా అనేటువంటిది అర్థమవుతుంది. సో హైపర్ టెన్షన్ కావచ్చు, ప్రీ ఎక్లాంప్షియా కండిషన్స్ ఈ విధంగా కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మాత్రం మిథర్జిన్ ఇంజెక్షన్ అనేటువంటిది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి తెలుగు నోట్స్ చూడండి. ఇందులో ఒక బ్రాండ్ నేమ్ ఇచ్చారు, మిడజోలామ్ అని చెప్పేసి. నథింగ్ బట్ మిథర్జిన్ ఇంజెక్షన్. యూజెస్ ఏంటి అనేది మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. డ్రౌజీనెస్, కన్ఫ్యూజన్, రెస్పిరేటరీ ఇష్యూస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవడం కావచ్చు, ఇలాంటి సిమ్టమ్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇది మాత్రం మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎంత డోస్లో ఇవ్వాలి, 1 ml 2 mg అని చెప్పేసి ఇచ్చారు. సూచనలు అంటే వ్యతిరేక సూచనలు, ఎలాంటి కండిషన్లో ఇవ్వాలి, ఎలాంటి కండిషన్లో ఇవ్వకూడదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది తెలుగులో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్. ఆక్సిటోసిన్ అనేటువంటిది కూడా హార్మోనల్ ఇంజెక్షన్. ఇది కూడా మనం లేబర్ టైంలో యూజ్ చేస్తూ ఉంటాము. లేబర్ ఇండక్షన్లో అంటే కొంతమందికి డెలివరీ అనేటువంటిది చాలా ప్రోగ్రెస్ అవుతుంది, చాలా టైం పడుతుంది. అలాంటి టైంలో ఆక్సిటోసిన్ అనేటువంటిది యూజ్ అవుతుంది. లేబర్ ఎక్కువ టైము ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడానికి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే కనుక యూట్రైన్ కంట్రాక్షన్స్ కలిగి అంటే కొంచెం వ్యాకోచం అనేటువంటిది జరిగి డెలివరీ అనేటువంటిది ఈజీ అవుతుంది. డెలివరీ తర్వాత
సంకోచం, వ్యాకోచం అనేటువంటిది కంట్రాక్షన్స్ ఎక్కువగా అవ్వడం వల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది కాబట్టి దానికి ఆక్సిటోసిన్ అనేటువంటిది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ అబార్షన్ టైంలో కన్సెప్షనల్ ప్రోడక్ట్స్ లోపల ఉండిపోతాయి కొన్నిసార్లు. అప్పుడు ఏమవుతుందంటే డిఎన్సి అంటే డైలటేషన్ అండ్ క్యూరిటేషన్ అని చెప్పేసి స్క్రేపింగ్ చేయడం అనేటువంటిది ఉంటుంది యూటర్స్ని. అప్పుడు క్లీన్ చేసిన తర్వాత కూడా బ్లీడింగ్ అనేటువంటిది చాలామందికి ఎక్కువగా అవుతుంది. అలాంటి టైంలో కూడా కన్సెప్షనల్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే కనుక బయటికి వెళ్ళిపోవడానికి కూడా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ అనేటువంటిది ఇస్తామన్నమాట. అదే విధంగా అంటే యూటరస్ కంట్రాక్ట్ అయిపోయి స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ కన్సెప్షనల్ ప్రోడక్ట్స్ అనేటువంటివి బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. సో క్లీన్ అవుతుంది యూట్రస్. నెక్స్ట్ డోసేజ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇది హాస్పిటల్లో మాత్రమే చేయాలి, డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ అనేటువంటి ఐవి ద్వారా ఇస్తాము, ఇంట్రావీనస్లీ ఇస్తామన్నమాట. ప్రతి మినిట్ కూడా పేషెంట్ని క్లోజ్గా మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వామిటింగ్ కావచ్చు, నాసియా, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ కావచ్చు, ఎక్కువగా కంట్రాక్షన్స్ రావడం కావచ్చు. కొన్ని రేర్ కేసెస్లలో మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. ఎలర్జిక్ రియాక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో కాంట్రా ఇండికేషన్స్ కూడా ఉంటాయి ఆక్సిటోసిన్కి. ఎలాంటి కండిషన్ అంటే ఫీటల్ పొజిషన్ అనేటువంటిది కరెక్ట్గా లేకపోవడం కావచ్చు, ఫీటల్ డిస్ట్రెస్ లేదంటే హైపర్ సెన్సిటివిటీ ఈ ఆక్సిటోసిన్కి పడకపోవడం కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఆక్సిటోసిన్ అవాయిడ్ చేయడమే బెటర్. ఆక్సిటోసిన్ అనేటువంటిది లేబర్ టైంలో చాలా ఇంపార్టెంట్ ఇంజెక్షన్ అయినప్పటికీ కూడా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మదర్ అండ్ బేబీ సేఫ్టీ కోసం ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లయితే లేదంటే కాంట్రా ఇండికేషన్స్లో దీన్ని మాత్రం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మీరు తెలుగులో కనుక రాయాలి అనుకుంటే ఆక్సిటోసిన్ గురించి ఇక్కడ తెలుగు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇచ్చాము. ఒకసారి మీరు చదివినట్లయితే సేమ్ ఇందాక ఇంగ్లీష్లో వర్డ్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది. బట్ తెలుగులో వర్డ్స్ కంపల్సరీ రాయాలి అనుకునే వాళ్ళకు మాత్రం ఈ డిస్ప్లే అనేటువంటిది యూస్ అవుతుంది. ఇది మీరు తెలుగులో ఖచ్చితంగా రాసుకోవాలి అనుకుంటే వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసుకొని నోట్స్ రాసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ వీడియో అనేటువంటిది చూడండి బెటర్. సేమ్ ఆక్సిటోసిన్ యొక్క జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అనేది మనం ఇందాక తెలుసుకున్నాము. సేమ్ దాన్నే తెలుగులో డిస్ప్లే అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ తెలుగు మీడియం బుక్లో ఇచ్చారు, ఇది ఒకసారి చూడండి. ఏ విధంగా ఇన్ఫ్యూజ్ చేయాలి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ అన్నప్పుడు 15 to 16 డ్రాప్స్ ఎంఎల్ని మాత్రమే మెల్లగా స్లోగా ఫ్లోలో పంపించాలి అని చెప్పేసి ఇచ్చారు. ప్రతి 30 మినిట్స్కి గర్భాశయం యొక్క కంట్రాక్షన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఎలర్జీ కనుక ఉన్నట్లయితే లేదా బీపీ కనుక మానిటర్ చేసుకుంటూ ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని యొక్క ఇన్పుట్ కానీ అవుట్పుట్ చార్ట్ అనేటువంటిది మెయింటైన్ చేసుకోవాలి. మెగ్నీషియం సల్ఫేట్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రీ ఎక్లాంప్షియా కండిషన్ కావచ్చు, ఎక్లాంప్షియా కండిషన్ వచ్చే ఛాన్స్ ఉండి బీపీ అనేటువంటిది సడన్గా పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నప్పుడు కూడా మనం మెగ్నీషియం సల్ఫేట్ని రెడీగా పెట్టుకున్నట్టయితే యూజ్ అవుతుంది. అంతేకాకుండా కొన్నిసార్లు గర్భాశయం అనేటువంటిది గట్టిపడడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా బీపీ ఎక్కువైపోయి గట్టిగా అవ్వడం కూడా జరుగుతుంది. దానికి కూడా మెగ్నీషియం సల్ఫేట్ అనేటువంటిది ఇంజెక్షన్ యూజ్ అవుతుంది. ఇది తెలుగు మీడియం బుక్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఎంత డోస్లో ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఐవి ఇవ్వాలా, ఐఎం ఇవ్వాలా, కొన్ని రకాలైనటువంటి నొప్పికి సంబంధించినటువంటి మందులు ఏ విధంగా యూజ్ చేయాలి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఇందులో తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ వచ్చేసి పారాసిటమాల్ గురించి అందరికి ఐడియా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా యూజ్ చేసేటువంటి అనల్సిక్ అనమాట. 500 mg 2 times ఇవ్వచ్చు. అంటే 1 dayలో 1 gram పారాసిటమాల్ ఇచ్చినట్లయితే అది సేఫ్ సైడ్ అనమాట. ఎక్కువగా డోస్ ఎక్కువ ఇచ్చినట్లయితే కనుక అది లివర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనమాట. ఇవి ఫస్ట్ 3 monthsలో ఏం కాదు, కానీ నెక్స్ట్ సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్కి వెళ్ళిన కొద్దీ పెయిన్ కిల్లర్స్ కనుక యూజ్ చేసినట్లయితే కనుక యూరినరీ సిస్టమ్ అనేటువంటిది పని చేయకుండా పోతుంది. అంతేకాకుండా లోపల ఫీటస్కి కూడా ప్రాబ్లం అవుతుంది.
ఇందులో మెయిన్గా బ్రూఫిన్ కానీ ఎండోమెథసిన్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు నా సైడ్స్. ఇవి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒపియేట్ అనేటువంటి అనాల్సిక్ ఈ పెథిడిన్, మార్చిన్, డైమోఫిన్ అనేటువంటివి ఎక్కువ రోజులు వాడాల్సి వస్తే కనుక శిశువుని శ్వాసక్రియ అనేటువంటిది తగ్గిపోతుందంట. సో ఇవి కూడా ఎక్కువ రోజులు యూజ్ చేయకూడదు. యాంటీ హైపర్ టెన్సివ్స్ అంటే బీపీ టాబ్లెట్స్ అనమాట. మిథైల్ డోపా కేంద్ర మరియు శరీర ఇతర భాగాల్లో యాంటీ అడ్రెనర్జిక్గా పనిచేస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, లెథర్జీ ఉంటుంది, మత్తుగా ఉండడం, డిప్రెషన్ ఇలాంటివి కలుగుతాయి అన్నమాట. ఇది ఎంత డోస్లో తీసుకోవాలి, 4 డోసెస్ని డివైడ్ చేసి 250 mgని డైలీ 3 టైమ్స్ తీసుకోవచ్చు అనమాట. అంటే 3 grams వరకు కూడా యూజ్ చేసినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. బాలింత కాలం లోపల పాలిచ్చేటప్పుడు కూడా ఇది సురక్షితమైనది. బట్ ఏంటంటే అధిక రక్తపోటు కానీ, హిమోటైసిస్ రక్తహీనత కావచ్చు, ఎనీమియా కండిషన్ కావచ్చు, సోడియం రిటెన్షన్ కావచ్చు, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల కలుగుతాయి. ఎలాంటి సందర్భాల్లో ఇవ్వకూడదు అంటే కాలేయం సంబంధించిన లివర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్లో, కంజెస్టివ్ ఫెయిల్యూర్ కావచ్చు, మానసిక వ్యాధుల్లో కావచ్చు, ఇలాంటివి ఇవ్వకూడదు. బీటా బ్లాకర్స్ అనేటువంటివి తల్లి పాల నుండి కూడా శిశువుని చేరుతాయి అన్నమాట. ఎప్పుడైతే మదర్కి బీటా బ్లాకర్ ట్యాబ్లెట్ ఇచ్చినాం అనుకోండి, లోపల ఉండేటువంటి ఫీటస్కి కూడా చేరుతుంది. బట్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి మాత్రం ఏముండవు. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రొప్పనలాల్ కావచ్చు, అటెన్లాల్ కావచ్చు, లాబెల్టాల్ కావచ్చు, ఇలాంటివి. ఇది గుండె కొట్టుకునేటువంటి రేటుని తగ్గిస్తుంది అనమాట. కార్డియాక్ అవుట్పుట్ కూడా తగ్గుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే మావిని దాటి పిండాన్ని చేరుతుంది. బట్ ఏంటంటే పిండం యొక్క గుండె మీద ఎలాంటి ప్రభావాన్ని మాత్రం చూపించదు. నెక్స్ట్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్. ఇవి కూడా రక్తపోటును తగ్గిస్తాయి, రక్తనాళాలు వ్యాపించేలాగా చేస్తాయి. ఎగ్జాంపుల్ నెఫ్డెపిన్ని మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నాలిక కింద పెట్టడం జరుగుతుంది. బీపీ అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టడం జరుగుతుంది. అప్పుడు బీపీ కంట్రోల్ అవుతుంది. ఈ గర్భధారణ సమయంలో కూడా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి త్వరగా పని స్టార్ట్ చేసి ఎక్కువసేపు ప్రభావం చూపిస్తుంది అనమాట. నెఫ్డెపిన్ కావచ్చు, సికాటిన్ కావచ్చు, ఈ విధంగా. దీనివల్ల హెడేక్ అనేటువంటిది సైడ్ ఎఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ హైడ్రోజిన్. ఇదేంటంటే హైపర్ టెన్షన్, రక్తపోటు నియంత్రణలో అత్యవసరంగా ఎమర్జెన్సీలో పనిచేస్తుంది. ఇదే ఐవి ద్వారా మాత్రమే ఇస్తారు. ఇన్ఫ్యూజన్ బోలెస్గా కూడా ఇవ్వచ్చు. ఇదేంటంటే రక్త నాళాలని వ్యాకుంపజేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, హైపర్ టెన్షన్ అనేటువంటి తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది తగ్గుతుంది. గర్భంలో బాలింత కాలంలో కూడా ఇది సురక్షితం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూసిమైడ్ అనమాట. ఇది లాక్సేటివ్స్. కొంతమందికి ఎక్లాంషియా కండిషన్లో ప్రెగ్నెంట్ లేడీస్కి కాళ్ళవాపులు అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. ఫేస్ వాపు, హైపర్ టెన్షన్, బీపీ పెరగడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కలుగుతాయి. అప్పుడు ఆ టైంలో ఫ్రూసిమైడ్ లాక్సేటివ్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. 20 mg to 40 mg వరకు మనం ఇస్తాము. ఇక్కడ తప్పు ఇచ్చారు, యాక్చువల్గా రాంగ్ ఇచ్చారు. గ్రామ్స్ అంటే చాలా ఎక్కువ డోస్ అది. యాక్చువల్గా ఎంజీస్లలో ఇస్తాము. సింగిల్ డోస్ అయితే 80 mg వరకు సింగిల్ డోస్ ఇస్తాము. డివైడెడ్ డోస్లో అయితే కనుక 6 to 8 అవర్స్కి ఒకసారి 20 mg అట్లా ఇచ్చుకుంటూ వెళ్తాము. నెక్స్ట్ ఆక్సిటోసిన్ గురించి మీరు ఆల్రెడీ విన్నారు. మనం ఈ వీడియోలోనే స్టార్టింగ్లో ఆక్సిటోసిన్ గురించి, మిథర్జిన్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. మిథర్జిన్ ఏ కండిషన్లో ఇవ్వాలి, ఆక్సిటోసిన్ ఏ కండిషన్లో ఇవ్వాలి, ఇవ్వకూడని కండిషన్స్ ఏంటివి అని చెప్పేసి అవన్నీ తెలుసుకున్నాము. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నర్సింగ్ బాధ్యతలు ఏంటి అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో హాస్పిటల్లో నర్సుగా చేయవలసింది ఏంటంటే డ్రిప్ చూసుకుంటూ ఉండాలి. ఆక్సిటోసిన్ పెట్టినట్లయితే కనుక డ్రిప్ చూసుకుంటూ ఉండాలి. 15 to 16 డ్రాప్స్ ఇస్తూ ఉండాలి. 1 minute 16 డ్రాప్స్ వరకు వెళ్తున్నట్టు చూసుకోవాలి. నెక్స్ట్ గర్భాశయం యొక్క సంకోచాలు అంటే కంట్రాక్షన్స్ అనేటువంటివి 30 minutesకి ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఇంటేక్ అవుట్పుట్ అనేటువంటిది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మెగ్నీషియం సల్ఫేట్ కూడా మనం ఖచ్చితంగా ఉంచాలి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఒకవేళ పిండం కనుక డిస్ట్రెస్లో ఉన్నట్లయితే కనుక డ్రిప్ ఆపేసేయాలి. డైరెక్ట్ ఐవి ఇవ్వాల్సి వస్తే కనుక చాలా స్లోగా ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆక్సిటోసిన్ డ్రిప్ని ఎప్పుడెప్పుడు ఆపేసేయాలి అంటే కనుక కంట్రాక్షన్స్ ఆగిపోతే, లేదా పిండం తల్లి లోపల డిస్ట్రెస్గా ఉన్నప్పుడు, ఎక్కువ కంట్రాక్షన్స్ అయ్యి 50 seconds పాటు ఉంటే ఆపేసేయాలన్నమాట. ఇవ్వకూడని సందర్భాలు ఎప్పుడంటే మల్టీగ్రావిడా 5 కాన్పుల కన్నా ఎక్కువ అయితే కనుక, పూర్వం కాన్పు సిజేరియన్ అయితే కనుక, ఫీటల్ డిస్ట్రెస్ ఉంటే, టాక్సిమియా ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటే, తల్లి స్పృహలో లేకపోతే, అబ్రప్షియో ప్లసెంటా అనేటువంటిది జరిగితే, ఈ విధమైనటువంటి కండిషన్లో
డ్రిప్ అనేటువంటిది ఇవ్వకుండా ఉండాల్సినటువంటి సందర్భాలు. ఎపిడోసిన్ ఇది ఏంటంటే సర్విక్స్ అనేటువంటిది డైలేట్ చేయడానికి కోసమని యూజ్ చేస్తూ ఉంటారు. సర్విక్స్ 2-4 సెంటీమీటర్స్ వికసించిన తర్వాత ఇది ఇవ్వచ్చు అనమాట. అంటే 2-4 సెంటీమీటర్స్ డైలటేషన్ ఆఫ్ సర్విక్స్ జరిగిన తర్వాత ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కండరాల స్పాజంని వదిలిస్తుందనమాట. అంటే స్పాజం లేకుండా చేస్తుంది. ఐఎంని కానీ ఐవి కానీ ఇవ్వచ్చు. నెక్స్ట్ మిథర్జిన్ గురించి ఐవి ఐఎం ఇవ్వచ్చు. ఇది కూడా మనం మిథర్జిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఈ విధంగా ఇవ్వాలి, డోసేజ్ అంతా కూడా మనం స్టార్టింగ్లో తెలుసుకున్నాం. నెక్స్ట్ మీసోప్రోస్టాల్ అనేటువంటిది సపోజిటరీ లాగా దొరుకుతుందన్నమాట. ఇది 200 mg వరకు. ఇది గర్భసంచిలోని మయోమెట్రియం గోడ మీద పనిచేస్తుంది, రక్తస్రావాన్ని నియంత్రణ చేస్తుంది. ఎలాంటి సందర్భాల్లో ఇవ్వాలంటే ప్రసవాన్ని ప్రభావితం చేయడానికి, బాలింత లోపల రక్తస్రావం అనేటువంటిది జరగకుండా ఉండడానికి కోసం 16-20 వీక్స్లో గర్భస్రావము జరిగినట్లయితే కనుక సర్విక్స్ వికసించే డైలటేషన్ కోసం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీసోప్రోస్టల్ ఎప్పుడు ఆపేసేయాలి అంటే ఏమైనా గుండె జబ్బులు ఉన్నట్లయితే కనుక, హైపర్ సెన్సిటివిటీ, ఎలర్జీ వచ్చినట్లయితే కనుక, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటే పెల్విస్ లోపల ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నట్లయితే కనుక, ఊపిరితిత్తులు మూత్రపిండాల వ్యాధులు ఏమైనా లంగ్స్కి సంబంధించి కానీ కిడ్నీస్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇవ్వకూడదు. సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల వాంతులు, విరేచనాలు అనేటువంటివి, తలనొప్పి అనేటువంటిది వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ వస్తుంది, కోల్డ్ రావచ్చు, యూట్రస్ లోపల పెయిన్ అనేటువంటిది కూడా రావచ్చు, వెజైనల్ పెయిన్ రావచ్చు, గర్భసంచి అనేటువంటిది పగలడం అనేటువంటిది కూడా కొన్నిసార్లు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నర్సింగ్ యొక్క బాధ్యతలు ఏంటంటే శారీరక మరియు మానసిక స్థితిని పేషెంట్ని చూస్తూ ఉండాలి. అంతేకాకుండా పల్స్ రేట్ కావచ్చు, లేదా శ్వాస, రక్తపోటు, బీపీ చెక్ చేస్తూ ఉండాలి. మూత్రసంచి కూడా ఎప్పటికప్పుడు ఖాళీ చేస్తూ ఉండాలి. యోని లోపల నొప్పి ఉంటే కనుక డాక్టర్కి వెంటనే చెప్పి కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేటువంటిది ఇప్పించాల్సి ఉంటుంది. సో ఇంతటితో 12th చాప్టర్ 12th యూనిట్ అనేటువంటిది ప్రసవంలో యూజ్ చేసేటువంటి మెడిసిన్స్ గురించి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్, సాధారణమైనటువంటి ఆరోగ్య సమస్యలు 13th యూనిట్ అనేటువంటిది తెలుసుకోబోతాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు, దానివల్ల అస్సలు యూస్ ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి చూసినట్లయితే కనుక మాకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.